ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ గొప్ప విడుదల పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథము 59 అధ్యాయము 17 వచనం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. ఆయనే నా బలము. ఈరోజు ఒక భక్తుడు తన యొక్క దేవుని గురించి అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు, అతను ఎంతో సంతోషంగా దాని గురించి అతను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి నువ్వెటువంటి శ్రద్ధ కలిగి ఉన్నావు? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటా గొప్ప కార్యమా? కనుక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు ఈ దినాన శ్రేష్టమైనటువంటి వాటిని నీలో విత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు, తన ఉపదేశం ద్వారా నిన్ను బలపరచాలనుకుంటూ ఉన్నప్పుడు, నీ సొంత ఆలోచనలు బట్టి దేవుడు నీకు అనుగ్రహించేటువంటి కృపని నువ్వు పాడు చేసుకోకుండా ఉండేలాగా నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోగలగాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలోని ఎదిగేటువంటి విషయంలో దాని పట్ల శ్రద్ధ చూపడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటారు. నీకంటే ప్రభువే నీ గురించి బాగా ఆలోచిస్తున్నటువంటి సంగతి గాని తెలుసుకున్నట్లయితే, తన సొంత బిడ్డ పట్ల తల్లి ఎటువంటి శ్రద్ధ అయితే చూపిస్తుందో, ఆయన కూడా నీ పట్ల అంత శ్రద్ధ చూపించి నడిపించడానికి నీకు గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడు. పిల్లల యొక్క ఆరోగ్యం ఎలాగైతే ఎల్లప్పుడూ కూడా కుదురుగా ఉండకుండా అప్ అండ్ డౌన్ అవుతూ ఎలాగైతే ఉంటుందో, అలాగే ఆత్మ సంబంధమైన జీవితం కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు అలా జరగచ్చు గానీ, ప్రభు అయితే ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఉపదేశాన్ని బట్టి, దానిని బట్టి ఆయనతో సహవాసం చేయటాన్ని బట్టి శారీరకంగానే అలసిపోవచ్చు గానీ, ఆత్మీయంగా మాత్రం నువ్వు బలంగా ఉంటావని, నువ్వు సమస్య లేకుండా ఉంటావని ఆయన ఉపదేశం నీ గురించి సాక్ష్యం చెప్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నను, అంతరంగ పురుషుని బట్టి దినదినము నూతన పరచబడుతూ ఉన్నాము. ఏమిటి బలం? కాబట్టి లోక సంబంధంగా మన అనేక విషయాల్లోని నీరసపడిపోతూ ఉండొచ్చు, బలహీనపడిపోతూ ఉండొచ్చు. కానీ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి, ఉపదేశాన్ని బట్టి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి, వాక్యం చదువుకోవడాన్ని బట్టి, ఇంకా శ్రేష్టమైనటువంటి సంగతులు గ్రహించుకోవడాన్ని బట్టి, దినదినము క్రమంగా ప్రార్థిస్తుంటుండగా అనేక విషయాల్లోని ఆయన వాగ్దానాలు నీకు బలంగా నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. నిజంగా నువ్వు ఆయన గురించి ఎరిగితే, కనిపించే వాటిని గురించి ఆలోచించకుండా, కనిపించిన వాటిని గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. ఎందుకంటే, కనిపించేవన్నీ తాత్కాలికమైనవి. కనిపించినవన్నీ శాశ్వతంగా ఉండేవి. అవి నేను ఎంతగానో బలపరిచేవి. అందరెదుట గొప్ప చేసేవిగా ఉంటాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు చూసినప్పుడు, యేసుక్రీస్తు పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నేను నష్టంగా ఎంచుకుంటూ ఉన్నానని భక్తుడైతే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన సమస్త బలహీనతలు నువ్వు జయించు. దైవ సన్నిధిలో గడపడానికి గాను సమస్త బలహీనతలను జయించు. ప్రతి బలహీనతను నువ్వు గొప్ప చేయకు. దేవుని లేఖనాలను గొప్ప చేయడానికి నువ్వు సిద్ధపడు. అప్పుడు దేవుడు నీకు ఎత్తైన కొండగా, కోటగా ఉండడానికి గురించిన అనుభవంలోనికి నువ్వు నడిపించబడి, ఆయన కృపను అత్యధికంగా నువ్వు పొందుకుంటావు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ వైపు చూసేటువంటి వారందరూ, నీ అందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కృపనొందుతారన్న రీతిగా ప్రభా, గొప్ప కృపను తండ్రి వీరికి అనుగ్రహించి బలపరచమని, స్థిరపరిచి మహిమతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.